దాడిగానే మేమైతే భావిస్తూ ఉన్నాం. మనం కూడా చూసాం, దర్శిని తండ్రిని నడి రోడ్డు మీద కత్తులతో చంపినటువంటి ఘటన. మరి అతను కూడా టీడీపీ కార్యకర్తే. ఈ రోజున కూడా మరొక ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి కొండపల్లి బుజ్జిగారి మీద కూడా ఈ రోజున దాడి జరిగిందంటే ఇది కూడా ఆర్యవైశ్య నాయకుడి మీద జరిగిన దాడే. ఆర్యవైశ్యుల మీద విజయవాడ నగరంలో వరుసగా దాడులు చేయడం, హత్యలు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ కూటమి ఇంతవరకు ఎందుకు ఖండించట్లేదని మేమైతే షూట్గా ప్రశ్నిస్తాం. ఈ రాష్ట్రంలో ఎంత రక్తపాతం జరిగితే కూటమి నాయకుల కళ్ళు చల్లబడతాయో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు గెలిచారు, అభివృద్ధి సంక్షేమం చేస్తామని చెప్తున్నారు కదా, మీరు అభివృద్ధి